మొదటి ప్రపంచ యుద్ధం ఎలా స్టార్ట్ అయ్యింది అర్థం కావాలంటే మనం తెలుసుకోవాల్సిన రెండవ అతిపెద్ద నాయకుడు ఓట్టో వన్ బిస్మార్క్. కానీ అంతకుముందు అసలు యూరోప్లో ఈ ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా దేశాలు ఎలా పుట్టుకొచ్చాయో డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది యూరోప్ కాంటినెంట్ మ్యాప్. మధ్యలో ఉంది సెంట్రల్ యూరోప్, పైన ఉంది నార్థర్న్ యూరోప్. మిగిలిన భాగాల్ని కూడా ఈ మ్యాప్లో చూడొచ్చు. ఇప్పుడు చరిత్రలో కాస్త వెనక్కి వెళదాం. సుమారు 3000 సంవత్సరాల క్రితం నార్దిక్ కాంస్యయుగ కాలంలో నార్థర్న్ యూరోప్లో అరకొరగా ఉన్న జర్మన్ ట్రైబ్స్ సెంట్రల్ యూరోప్ మొత్తానికి ఎక్స్పాండ్ అయ్యారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి సెల్టిక్, ఇరానియన్, బాల్టిక్, స్లావిక్ ట్రైబ్స్తో కలిసి జీవించడం మొదలుపెట్టారు. 1st సెంచరీ BC ఫేమస్ జనరల్ జూలియస్ సీజర్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ముందుకెళ్లాడు. అక్కడ జర్మన్ ట్రైబ్స్కి చెందిన అనేక చిన్న చిన్న సమూహాలు నివసిస్తున్నట్లు జూలియస్ సీజర్ తన బుక్లో రాసి చెప్పారు. సీజర్ ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి జర్మేనియా అని పిలిచాడు. చాలా రోజులు వెయిట్ చేసినప్పటికీ సీజర్ సైన్యంతో పోరాడడానికి అక్కడ ఎవరూ రాకపోవడంతో సీజర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు లేట్ 1st సెంచరీ 7th ఇయర్ BCలో ఫస్ట్ రోమన్ ఎంపరర్ అగస్టస్ మరోసారి రైన్ నది దాటి జర్మన్ ట్రైబ్స్ నివసిస్తున్న ప్రాంతాలన్నింటినీ గెలిచి రోమన్ సామ్రాజ్యంలో జర్మేనియా యాంటిక్వా అనే ఒక కొత్త ప్రావిన్స్గా కలిపేసుకున్నాడు. రోమన్ సామ్రాజ్యంలో లేని జర్మన్ ప్రాంతాలన్నింటినీ కలిపి మ్యాగ్నా జర్మేనియాగా పిలిచేవారు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత చరిత్రలో కనీవిని ఎరుగని ఒక యుద్ధం జరిగింది. 9th ఇయర్ ADలో జరిగిన ఈ యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ ద టోబార్గ్ ఫారెస్ట్. పేరులోనే ఫారెస్ట్ అని ఉంది. దట్టమైన అడవుల్లో అణువణువు తెలిసిన జర్మన్ ట్రైబ్స్ అరివీర భయంకరమైన సైన్యమని చెప్పుకునే రోమన్ సైన్యాన్ని ఓడించి యుద్ధంలో గట్టి షాకిచ్చారు. ఈ యుద్ధంతో జర్మనీని శాశ్వతంగా రోమన్ సామ్రాజ్యంలో కలుపుకోవాలనుకున్న కలకి శాశ్వతంగా బ్రేక్ పడింది. యుద్ధమే గనక జరిగి ఉండకపోయి ఉంటే అసలు ఈ ప్రపంచంలో జర్మన్స్ అనేవారే ఉండేవారు కాదు, ఎప్పుడో రోమన్స్గా కన్వర్ట్ అయిపోయేవారు. ఇక్కడ చదవండి, టర్నింగ్ పాయింట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్రలోనే మలుపు తిప్పిన యుద్ధం ఇది అని మోడర్న్ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇంతటి గొప్ప యుద్ధాన్ని గెలిపించిన ఆ వీరుడి పేరు ఆర్మీనియస్. చెట్టుకొక సముదాయం, పుట్టకొక సముదాయం, ఇలా మనమంతా విడిపోయి ఉంటే ఈరోజు రోమన్స్, రేపు ఇంకొకడు, ఎల్లుండి మరొకడు, ఇలా మనపైన దండయాత్ర చేస్తూనే ఉంటారు. జీవితాంతం భయపడుతూ వాళ్ళకి బానిసలుగా మనం బ్రతకాల్సిందేనా? అందుకే రండి, అందరూ కలిసి పోరాడుదామని జర్మన్ ట్రైబ్స్ అందరినీ ఏకం చేసి శక్తివంతమైన సైన్యంగా మలిచి ఊహకు కూడా అందని రీతిలో రోమన్స్ని దెబ్బకొట్టిన ఒక వీరుడి కథ. ఇది చదవండి. మోడర్న్ హిస్టోరియన్స్ రిగార్డ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపీరియల్ రోమ్స్ గ్రేటెస్ట్ డిఫీట్స్. రోమన్ చరిత్రలోని అతి దారుణమైన ఓటమి ఇది అని మోడర్న్ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అలా ఇండిపెండెంట్గా జర్మన్ ట్రైబ్స్ రాజ్యమేలారు. అక్కడితో ఆగలేదు. ఒకప్పుడు ఒక పులి అడవిలోకి వచ్చి జింకలను వేటాడి చంపేసేది. కానీ కొంతకాలం తర్వాత జింకలన్నీ కలిసి పులిపై తిరగబడి అడవి నుండి తరిమి కొట్టేశాయి. ఇక్కడితో కథ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అసలు స్టోరీ ఇప్పుడే మొదలైంది. పులి జింకలను వేటాడడం రొటీన్, జింకలే పులిని వేటాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన జర్మన్ ట్రైబ్స్కి పుట్టింది. ఇంకేముంది, ఏ రైన్ నది దాటి రోమన్స్ పదే జర్మన్స్ పై అటాక్ చేసేవారు. అదే నది దాటి ఈసారి జర్మన్ ట్రైబ్స్ రోమన్స్ పై అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ మ్యాప్ చూడండి, 1st సెంచరీ నుండి 5th సెంచరీ వరకు ఈ అటాక్స్ జరిగాయి. చలిచీమలన్నీ కలిసి ఒక మహాసర్పాన్ని చంపేసినట్లు చివరికి 475 ADలో వెస్టర్న్ రోమన్ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది. ఆ తర్వాతి కాలంలో జర్మేనియాకి చెందిన ప్రాంతాలు 481 ADలో ఏర్పడిన ఫ్రాంకిష్ సామ్రాజ్యంలో కలిసిపోయాయి. మళ్ళీ కొత్తగా ఈ ఫ్రాంక్స్ ఎక్కడి నుండి వచ్చారు అని కంగారు పడకండి, వీళ్ళు కూడా జర్మన్ ట్రైబ్స్ వాళ్ళే. రోమన్ సామ్రాజ్యంలో రైన్ నది దాటి దక్షిణ భాగాన కొంతమంది జర్మన్స్ సెటిల్ అయ్యారు. అలా సెటిలర్స్గా సెటిల్ అయిన జర్మన్స్ రోమన్ సామ్రాజ్యంలో కిరాయి సైనికులుగా పనిచేసేవారు. రోమన్స్ వీళ్ళని ఫ్రాంక్స్ అని పిలిచేవారు.
అలాంటి ఫ్రాంక్స్ అంచెలంచెలుగా ఎదిగి ఈ ఫ్రాంకిష్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. ఈ వీడియో హిస్టారికల్ వీడియోగా చేద్దామనుకుంటే తెలియకుండానే మోటివేషనల్ వీడియోగా మారుతుంది. వీడియో ఎంజాయ్ చేస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి మీ తాజా అనుభూతులను కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. 800 AD రోమ్ బిషప్ పోప్ లియో III ఫ్రాంకిష్ కింగ్డమ్ని హోలీ రోమన్ ఎంపైర్గా, ఫ్రాంకిష్ కింగ్ చార్లీ మ్యాగ్నేని హోలీ రోమన్ ఎంపరర్గా పట్టాభిషేకం చేశారు. 840 AD హోలీ రోమన్ ఎంపైర్ సింహాసనం కోసం ముగ్గురు రాజకుమారుల మధ్య 3 ఏళ్ల పాటు భయంకరమైన సివిల్ వార్ జరిగింది. చివరికి 843 AD ముగ్గురు రాజకుమారులు కాంప్రమైజ్ అయి రాజ్యాన్ని సమభాగాలుగా పంచుకున్నారు. ఈ హిస్టారిక్ ఒప్పందాన్ని ట్రీటీ ఆఫ్ వర్డన్ అంటారు. అలా సువిశాలమైన హోలీ రోమన్ ఎంపైర్ వెస్ట్ ఫ్రాన్సికా, మిడిల్ ఫ్రాన్సికా, ఈస్ట్ ఫ్రాన్సికా అని 3 భాగాలుగా విడిపోయాయి. 1190 AD వెస్ట్ ఫ్రాన్సికా రూలర్ ఫిలిప్ II అగస్టస్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుండి మమ్మల్ని కింగ్స్ ఆఫ్ ఫ్రాంక్స్ అని పిలవకండి, కింగ్స్ ఆఫ్ ఫ్రాన్స్ అని పిలవండి అని ప్రకటించాడు. అలా నేటి ఫ్రాన్స్ వెస్ట్ ఫ్రాన్సికా నుండి జన్మించింది. అంతేకాదు కాలం గడిచే కొద్దీ ఫ్రాన్స్ పూర్తిగా హోలీ రోమన్ ఎంపైర్ నుండి విడిపోయి ఇండిపెండెంట్ కింగ్డమ్గా రూపుదిద్దుకుంది. ఇక మిగిలింది అతి ముఖ్యమైన ఈస్ట్ ఫ్రాన్సికా. మెల్లిమెల్లిగా ఈస్ట్ ఫ్రాన్సికా కింగ్స్ మిడిల్ ఫ్రాన్సికా రాజ్యం మొత్తాన్ని కలిపేసుకున్నారు. అలా ఫ్రాంకిష్ కింగ్డమ్ ఈస్ట్ ఫ్రాన్సికాగా మారింది. కాలం గడిచే కొద్దీ ఈస్ట్ ఫ్రాన్సికా జర్మనీ కింగ్డమ్గా, ఆ తర్వాత నేటి జర్మనీగా రూపాంతరం చెందింది. అంతేకాదు జర్మనీతో పాటు ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఇటలీ, స్లోవేనియా, క్రొయేషియా దేశాలు కూడా ఈ ఈస్ట్ ఫ్రాన్సికా మూలాల నుండే పుట్టుకొచ్చాయి. 1806 ఫ్రాన్స్ ఎంపరర్ నెపోలియన్ హోలీ రోమన్ ఎంపైర్పై దండయాత్ర చేసి బ్యాటిల్ ఆఫ్ ఆస్టర్లిడ్జ్లో చిత్తుగా ఓడించాడు. ఆ దెబ్బకి 100 ఏళ్ల చరిత్రకి ఫుల్ స్టాప్ పడింది. హోలీ రోమన్ ఎంపైర్ శాశ్వతంగా పతనమైపోయింది. హోలీ రోమన్ ఎంపైర్ చివరి రాజు ఫ్రాన్సిస్ II గద్దె దిగిపోయాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నెపోలియన్ ఒంటరిగా ఫ్రాన్సిస్ IIని ఓడించలేదు. ఫ్రాన్స్పై కోపంగా ఉన్నటువంటి హోలీ రోమన్ ఎంపైర్కి చెందిన అనేక జర్మన్ స్టేట్స్ నెపోలియన్తో చేతులు కలిపాయి. దాంతో హోలీ రోమన్ ఎంపైర్ పతనం తప్పదని ముందే గ్రహించిన ఫ్రాన్సిస్ II హోలీ రోమన్ ఎంపైర్ పతనానికి 2 ఏళ్ల ముందే అంటే 1804లో ఆస్ట్రియా ప్రాంతాన్ని ఆస్ట్రియా కింగ్డమ్గా డిక్లేర్ చేసి తనను తాను ఆస్ట్రియా కింగ్డమ్ ఫస్ట్ ఎంపరర్గా ప్రకటించుకున్నాడు. ఫస్ట్ ఎంపరర్ కాబట్టి ఫ్రాన్సిస్ II నుండి ఫ్రాన్సిస్ Iగా పేరు మార్చుకున్నాడు. అయితే ఒక ప్రశ్న, అప్పటికే ఫుల్ ఫామ్లో ఉన్న నెపోలియన్ ఆస్ట్రియాను ఎందుకు వదిలిపెట్టేశాడు? వదిలిపెట్టలేదు. ఫ్రాన్సిస్ ఓటమి ఒప్పుకొని నెపోలియన్తో సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధిలో భాగంగా ఫ్రాన్స్తో మూకుమ్మడి యుద్ధం చేస్తున్న థర్డ్ కోలేషన్ నుండి ఆస్ట్రియా తప్పుకుంది. అంతేకాదు ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రియా హోలీ రోమన్ ఎంపరర్లో భాగంగా ఉన్నటువంటి జర్మన్ స్టేట్స్పై శాశ్వతంగా ఆధిపత్యం వదులుకోవాలి. అంతేకాదు నష్టపరిహారంగా ఫ్రాన్స్కి 40 మిలియన్ ఫ్రాన్సెస్ చెల్లించుకోవాలి. అలా ఆస్ట్రియా ఈ ఒప్పందానికి ఒప్పుకొని బ్రతికిపోయింది. ఆస్ట్రియా ప్రీ రోమన్ ఎరాలో ఈ ప్రాంతంలో సెల్టిక్ ట్రైబ్స్ నివసించేవారు. 16 BCలో రోమన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని తనలో కలిపేసుకుంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని నొరిక్కం అని పిలిచేవారు. వెస్టర్న్ రోమన్ ఎంపైర్ పతనం తర్వాత మిగిలిన ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం కూడా జర్మన్ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. చాలా రాజవంశాల చేతులు మారిన తర్వాత 788 ADలో చార్లే మ్యాగ్నే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. చార్లే మ్యాగ్నే గుర్తున్నాడు కదా, హోలీ రోమన్ ఎంపైర్ మొదటి చక్రవర్తి. అలా ఈ ప్రాంతం హోలీ రోమన్ ఎంపైర్ కిందికి వచ్చేసింది. హోలీ రోమన్ ఎంపైర్ 3 ముక్కలయ్యాక ఈ ప్రాంతం ఈస్ట్ ఫ్రాన్సికా కిందికి వచ్చింది. ఈ ప్రాంతాన్ని బెబెన్బర్గ్ సామంతరాజులు పరిపాలించేవారు. సామంతరాజులు అంటే పేరుగు రాజులే, కానీ పైనున్న చక్రవర్తికి ప్రతి సంవత్సరం ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. ఫైనల్ డిసిజన్ మొత్తం చక్రవర్తి చేతుల్లోనే ఉంటుంది. పూర్తి ఇండిపెండెన్స్ ఉండదన్నమాట. గవర్నర్ రూల్ లాగా ఉంటుంది. బెబెన్బర్గ్ రూల్స్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి ఆస్ట్రారిచి అనే పేరు వచ్చింది. ఆస్ట్రారిచి అనగా
టెరిటరీ ఆఫ్ బెబెన్బర్గ్ అని అర్థం. ఆస్ట్రాడిచి కాస్త మెల్లిమెల్లిగా ఆస్ట్రియాగా పిలువబడింది. 996 ఏడీలో మొదటిసారి ఆస్ట్రియా అనే పేరు వినిపించింది. సామంత రాజ్యాలను డచ్చీస్ అని పిలిచేవాళ్ళు వీళ్ళు. ఆస్ట్రియా కింగ్స్ మెల్లిమెల్లిగా చుట్టుపక్కల రాజ్యాలపై దండయాత్ర చేసి ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. అలా స్టిరియా, కెరీనియా డచ్చీస్ కూడా ఆస్ట్రియాలో కలిసిపోయి సువిశాలమైన రాజ్యంగా మారిపోయింది. 1246 ఏడీ ఆస్ట్రియాకి హంగరీ మధ్య భయంకరమైన ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బెబెన్బర్గ్ చివరి రాజు ఫ్రెడరిక్ II మరణించాడు. ఫ్రెడరిక్ IIకి మగ సంతానం లేకపోవడంతో అధికారం కోసం వారసత్వ యుద్ధం జరిగింది. చివరికి 1278 ఏడీ ఆస్ట్రియాను హ్యాబ్స్బర్గ్స్ ఆక్రమించుకున్నారు. అలా ఆస్ట్రియాలో ఒక కొత్త శకం మొదలయ్యింది. ఆస్ట్రియా సింహాసనాన్ని హ్యాబ్స్బర్గ్ కింగ్ రుడాల్ఫ్ I ఆఫ్ జర్మనీ అధిష్ఠించాడు. హ్యాబ్స్బర్గ్స్ ప్రజెంట్ స్విట్జర్లాండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక నది ఒడ్డున పెద్ద కోట ఉండేది. ఈ బర్డ్ పేరు హాస్. దీన్ని జర్మనీలో హ్యాబిక్స్బర్గ్ అని పిలిచేవారు. ఆ కోట గోడలపైన ఈ బర్డ్స్ ఎప్పుడు ఉండేవట. దాంతో ఈ బర్డ్స్ పేరు మీద ఆ కోటకి హ్యాబ్స్బర్గ్ అనే పేరు వచ్చింది. 1020 ఏడీలో రాడ్బోట్ అనే కింగ్ ఈ కోటని కట్టించాడు. ఆ రాజ్యం పేరు హౌస్ ఆఫ్ క్లటాగౌ. రాను రాను ఈ కోట చాలా ఫేమస్ కావడంతో మెల్లిమెల్లిగా ఈ రాజ్యానికి హౌస్ ఆఫ్ హ్యాబ్స్బర్గ్ అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలను కలిపేసుకుంటూ హ్యాబ్స్బర్గ్ రాజ్యం ఒక పెద్ద సామంత రాజ్యం డచ్చిగా మారింది. రాడ్బోట్ సంతతికి చెందిన రుడాల్ఫ్ I అధికారంలోకి వచ్చాడు. చాలా పవర్ఫుల్ కింగ్ రుడాల్ఫ్ హౌస్ ఆఫ్ హ్యాబ్స్బర్గ్ డచ్చిని మరింత పవర్ఫుల్ చేశాడు. హోలీ రోమన్ ఎంపరర్గా ఎన్నుకోవడానికి ఈ సామంత రాజులందరూ ఓటింగ్ చేసేవారు. 1273 ఏడీ ఎలక్షన్లో రుడాల్ఫ్ భారీ మెజారిటీతో గెలిచాడు. మెజారిటీ సామంత రాజుల సపోర్టు మూటగట్టుకున్నాడు. అలా హోలీ రోమన్ ఎంపైర్ సింహాసనం మీద హ్యాబ్స్బర్గ్ కింగ్స్ శకం స్టార్ట్ అయ్యింది. బొహీమియా అనే మరో శక్తివంతమైన రాజ్యం ఉండేది. రాజు పేరు ఒట్టోకర్ II. బెబెన్బర్గ్ కింగ్స్ మరణించిన తర్వాత ఆడవాళ్ళు గద్దెనెక్కి బెబెన్బర్గ్ని పరిపాలించడం మొదలుపెట్టారు. బెబెన్బర్గ్ అనేది చాలా పెద్ద రాజ్యం. ఆస్ట్రియా, స్టిరియా, సవింజా, కెరీనియా ఇన్ని ప్రాంతాలు బెబెన్బర్గ్లో ఉండేవి. సింహాసనం కోసం ఆడే ఆటను ఆడవాళ్ళు ఒంటరిగా ట్యాకిల్ చేయలేకపోయారు. దాంతో పక్క రాజ్యమైనటువంటి ఈ బొహీమియా కింగ్ ఒట్టోకర్ హెల్ప్ అడిగారు ఆడవాళ్ళు. ఒట్టోకర్ బెబెన్బర్గ్ రాణిని పెళ్లి చేసుకొని ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క పెళ్లితో బెబెన్బర్గ్ డచ్చి బొహీమియా కాల కిందికి వచ్చేసింది. 1278 ఏడీ హ్యాబ్స్బర్గ్ కింగ్ రుడాల్ఫ్ చుట్టుపక్కల సామంత రాజులందరినీ కలుపుకొని ఒక మహాసైన్యాన్ని ఫామ్ చేసి బొహీమియా రాజ్యం మీద అటాక్ చేశాడు. యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ మార్చ్ ఫీల్డ్. ఈ యుద్ధంలో బొహీమియా కింగ్ ఒట్టోకర్ని చంపేసి బొహీమియాని సామంత రాజులందరూ కుక్కలు చింపిన విస్తరాకులా పంచేసుకున్నారు. పంపకాల్లో హ్యాబ్స్బర్గ్ కింగ్ రుడాల్ఫ్ చేతుల్లోకి ఆస్ట్రియా, స్టిరియా డచ్చీస్ వచ్చాయి. ఆ తర్వాత హ్యాబ్స్బర్గ్ కింగ్స్ మిగిలిన డచ్చీస్ని కూడా కలిపేసుకున్నారు. కానీ హ్యాబ్స్బర్గ్ కోటను మాత్రం కాపాడుకోలేకపోయారు. స్విస్ రాజులు ఆ కోటను ఆక్రమించుకొని లాక్కున్నారు. దాంతో హ్యాబ్స్బర్గ్ రాజ్యం పేరు మార్చి ఆస్ట్రియా రాజ్యంగా పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అసలు హ్యాబ్స్బర్గ్ పేరు వచ్చింది ఆ కోట పేరు మీద. ఆ కోటే లేకపోయేసరికి ఇంకా ఆ పేరెందుకు? హ్యాబ్స్బర్గ్స్ చివరి వరకు డామినెన్స్ ని చూపెడుతూ వచ్చారు. తమ పవర్ ని ఉపయోగించి హోలీ రోమన్ ఎంపరర్ హోదాని ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వీళ్ళే దక్కించుకుంటూ వచ్చారు. ఫ్రాన్సిస్ II హోలీ రోమన్ ఎంపైర్ చివరి ఎంపరర్. నెపోలియన్ దెబ్బకి ఫ్రాన్సిస్ II కేవలం ఆస్ట్రియా రాజ్యానికి మాత్రమే పరిమితమైపోయాడు. ఆస్ట్రియా కింగ్డమ్ని ఆస్ట్రియా ఎంపైర్గా ప్రకటించి తనను తాను ఆస్ట్రియా ఎంపరర్గా ప్రకటించుకున్నాడు. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. అలా ఒక కొత్త ఎంపైర్ వరల్డ్ మ్యాప్లో పురుడు పోసుకుంది. హోలీ రోమన్ ఎంపైర్ నుండి బయటకొచ్చాక చిన్న చితక 19 జర్మన్ స్టేట్స్ కలిసి రైన్ కాన్ఫెడరేషన్గా ఏర్పడ్డాయి. ఈ కాన్ఫెడరేషన్ నుండి సుమారు 60,000 మంది సైనికులు నెపోలియన్ తరపున ఆ తర్వాతి యుద్ధాల్లో పాల్గొన్నారు. 1813లో జర్మన్ స్టేట్స్ నెపోలియన్పై తిరుగుబాటు ప్రకటించడంతో రైన్ కాన్ఫెడరేషన్ రద్దు చేయబడింది. జర్మన్ స్టేట్స్ నుండి పుట్టుకొచ్చిన ఏకైక పవర్ఫుల్ కింగ్డమ్ ఆస్ట్రియా అనుకుంటే పొరపాటు పడ్డట్లే.
మరొక పవర్ఫుల్ కింగ్డమ్ ఆస్ట్రియా పక్కలో బల్లెన్లా ఉండేది. దాని పేరు ప్రష్యా. ఆస్ట్రియా ప్రష్యాలు ఆధిపత్యం కోసం తరచూ యుద్ధాలు చేసేవి. దాయాది దేశాలన్నమాట. వీరి మధ్య వైరం అర్థం కావాలంటే ప్రష్యా గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ప్రష్యా ఎలా ఏర్పడింది, ప్రష్యా నుండి జర్మనీ పుట్టుక రావడంలో బిస్మార్క్ పాత్ర ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ సిరీస్లో అతి అరుదైన ఇన్ఫర్మేషన్ని కొన్ని నెలల పాటు రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనేం బలవంతం చేయట్లేదు, అది మీకే వదిలేస్తున్నాను. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.